తెలంగాణలో మళ్ళీ ఆంక్షలు కొనసాగుతున్నాయా? గతంలో కేసీఆర్ పాటించిన విధానాలనే రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? నిరుద్యోగుల ఆందోళనను ప్రభుత్వం ఎందుకు అణచివేస్తోంది? గతంలో నిరసనలపై ఆంక్షలు ఉండవన్న రేవంత్ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు? ఇంతకీ తెలంగాణ సమాజానికి స్వేచ్ఛ వచ్చిందా రాలేదా? తెలంగాణలో నిరసనలు ఆందోళనలు చేయడం ఇక మీదట సాధ్యం కాకపోవచ్చు. దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ పోలీసులకు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అనుమతి లేకుండా నిరసనలు తెలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా డిఎస్సి పరీక్షల వాయిదాలపై నిరసనలు తెలుపుతున్న నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కత్తిదూస్తోంది. ఎక్కడికక్కడ నిరుద్యోగులను అణచివేస్తోంది. పరీక్షల వాయిదా వేసేది లేదంటూ తెగేసి చెబుతోంది. అయితే విద్యార్థులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. గతంలో కేసీఆర్ పాలనలో సాగిన తంతి ఇప్పుడు కొనసాగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ను ఎత్తివేసింది. ప్రజలు నిరసనలు తెలపవద్దని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు జర్నలిస్టులపైన ఆంక్షలు విధించారు. దీంతో ప్రజలు ఏదైనా సమస్య వచ్చినా నిరసన తెలిపే హక్కు ఉండేది కాదు. ధైర్యం చేసి ఎవరైనా ఆందోళనలు చేస్తే కేసులు పెట్టి మరీ ఇబ్బందులు పెట్టారు. దీంతో అలాంటి దుస్సాహసం చేసేందుకు ప్రజలు భయంతో వణికిపోయారు. అయితే ఇటీవల ప్రభుత్వం మారింది. ప్రజలందరూ తమకు స్వేచ్ఛ వచ్చిందని సంబరపడ్డారు. కానీ 6 నెలలు గడవక ముందే పాత సీన్ రిపీట్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. డిఎస్సి పరీక్షల వాయిదాపై నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మళ్లీ ఓయూలో పోలీసుల ఆంక్షలు, బోట్ల చప్పుళ్లతో విద్యార్థులను అడుగడుగునా అణిచివేస్తున్నారు. ఇక హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘోర అవమానం జరిగింది. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన మంత్రిని అధికారులు పట్టించుకోలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆలయం ఎదుటే నిరసనకు దిగారు. అయితే దీనిపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. అయితే పోలీస్ శాఖ అత్యుత్సాహంతో భక్తులకు ఇబ్బందులు కలిగాయన్నారు మంత్రులు సురేఖ, పొన్నం. జరిగిన లోపాలపై సమీక్ష చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. అల్లరి మోకల తోపులాట తర్వాత సేద తీరేందుకు తాను ఓ గద్దెపై కూర్చుంటే మంత్రి అలిగి దేవాలయం బయట కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో దురుద్దేశంతో చేసిన ట్రోల్స్ను మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. సదరు అకౌంట్పై సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దోషులను శిక్షించాలని సూచించారు. కొందరు దురుద్దేశంతో చేసే పోస్టులతో సోషల్ మీడియా ప్రతిష్ట మసకబారుతుందని అన్నారు. ఈ వీడియోలు పోస్ట్ చేసిన నల్లబాలు అనే ట్విట్టర్ అకౌంట్ను పోలీసులు గుర్తించారు. ఈ అకౌంట్ నిర్వహిస్తున్న పటాన్ చెరువుకు చెందినటువంటి శశాంక్ గౌడ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బల్కంపేట బోనాల ఉత్సవాల్లో పోలీసులు ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. బల్కంపేట ఎల్లమ్మ సాక్షిగా ఒక పోలీస్ అధికారి అత్యంత అవమానకరమైన భాషలో తిట్టిన ఘటన సంచలనం సృష్టించింది. మరోవైపు మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణ ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ పోలీసుల బోట్ల చప్పుళ్లు, ముళ్ల కంచెలు అడుగడుగునా దర్శనమిస్తున్నాయన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో జీ న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. విధి నిర్వహణలో భాగంగా వార్తల కవరేజీకి వెళ్లడమే వాళ్లు చేసిన తప్ప, డిఎస్సి ఆందోళనను చూపించడమే పాపమా అంటూ ప్రశ్నించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఓయూలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే
జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమేనా? ఉస్మానియాలో ఎందుకింత నిర్బంధం అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదన్నారు. వెంటనే జీ న్యూస్ రిపోర్టర్ కెమెరామ్యాన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.